బీజేపీ రేపు మేనిఫెస్టో విడుదల చేయనుంది. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదల ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టోను రూపొందించింది. ప్రజల నుంచి 15 లక్షల సలహాలు, సూచనలతో మేనిఫెస్టో రూపకల్పన చేసింది బీజేపీ. రేపు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రేపు బీజేపీ రిలీజ్ చేయబోయే మేనిఫెస్టో స్వరూపం ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేయనుంది బీజేపీ. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ అంటూ కూడా మేనిఫెస్టో ఉండబోతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రైతులు, పేదల ప్రధాన ఎజెండాగా రూపకల్పన చేశారు ఈ మేనిఫెస్టోను రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యుల కమిటీ రూపొందించింది. ప్రజల నుంచి అయితే 15 లక్షల సలహాలు, సూచనలు అందడంతో మేనిఫెస్టో రూపొందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరామ్, బీజేపీ రేపు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేయబోతోంది. ప్రధాని మోడీ, అలాగే జేపీ నడ్డా, అమిత్ షాతో పాటుగా రాజ్నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో మోడీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో ఈ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. సంకల్ప పత్రంలో అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలతో పాటుగా దేశ శ్రేయస్సు, అలాగే యువత, మహిళలు, అలాగే రైతులు, పేదల ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లుగా తెలుస్తోంది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యులతో మేనిఫెస్టో కమిటీ ఈ మేనిఫెస్టోని రూపొందించారు. ప్రజల నుంచి సుమారు 15 లక్షల సలహాలు, సూచనలతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లుగా తెలుస్తోంది. నమో యాప్ ద్వారా కూడా సంకల్ప పత్ర కోసం సుమారు 4 లక్షల పైగా సలహాలు, సూచనలు స్వీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయ గ్యారంటీ పేరుతో ఇటు 5 ప్రధానమైన గ్యారంటీలతో 25 అంశాలతో ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ప్రజల సలహాలు, సూచనలు తీసుకునే కాంగ్రెస్ మేనిఫెస్టోను సైతం రూపొందించడం జరిగింది. అయితే ఈసారి 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని చెప్పి కాంగ్రెస్ ఇటు ఎన్నికల ప్రచారంలోకి ఇటు బీజేపీ గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పరచలేదు. ఇటు పేదల ఖాతాల్లోకి నల్లధనాన్ని క్రెడిట్ చేస్తామని చెప్పడం కానీ, అలాగే ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, అలాగే ఇటు వృద్ధి రేట్లో కానీ, దేశ వృద్ధి రేటు యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో కన్నా గణనీయంగా పడిపోయింది. అలాగే ఉద్యోగ కల్పన విషయంలో కూడా 45 ఏళ్ల గరిష్ట నిరుద్యోగంలోకి భారత్ వెళ్లిపోయింది అన్న అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఈసారి బీజేపీ ఎటువంటి అంశాలని ఈ సంకల్ప పత్రంలో రూపొందించింది అన్నది ప్రజలు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అనేక రంగాల వారీగా కూడా అనేక కీలక హామీలని బీజేపీ తమ సంకల్ప పత్ర మేనిఫెస్టోలో ఉంచబోతున్నట్లుగా తెలుస్తుంది. రంగాల వారీగా అభివృద్ధితో పాటుగా ఇటు దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో, అలాగే దేశ విదేశాంగ విధానంలో కానీ, రక్షణ వ్యవస్థలో కానీ, అలాగే పేదరిక నిర్మూలన విషయంలో కానీ, అలాగే రైతులు, మహిళలు, యువత, ఈ విధంగా అనేక వర్గాల వారీగా కూడా ఇటువంటి అంశాలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జనగణలో కులగణన చేస్తా ఉన్న అంశాన్ని కూడా తమ మేనిఫెస్టోలో పొందుపరిచారు. సో ఈ అంశాల్లో బీజేపీ ఎటువంటి వైఖరిని అవలంబిస్తోంది. ఇప్పటికే గడిచిన 2 టర్మ్స్ లో కూడా అనేక అంశాలని మేనిఫెస్టోలో పెట్టి వాటిని నెరవేర్చాం. సో ఇప్పుడు కూడా చేయబోయేవి మేము మేనిఫెస్టోలో రూపొందిస్తున్నాం అని చెప్పి కూడా బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో సంకల్ప పత్రంలో చాలా కీలక అంశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఉజ్వల స్కీమ్ కానీ, అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కానీ, దేశ అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలని గత మేనిఫెస్టోలో సంకల్ప పత్రంలో భాగంగా అనేక రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూడా సంకల్ప పత్ర పేరుతోనే బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో విడుదల చేసే సంకల్ప పత్రంలో ఇంకా ఎటువంటి అంశాలని పొందుపరిచారు? గతంలో అనేక అంశాలు, రామ మందిర నిర్మాణం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, అలాగే ఆర్టికల్ 370 రద్దు. రైట్, థ్యాంక్ యూ గోపి.